సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్, మనకి పెద్దవాళ్ళు ఒక మాట చెప్తా ఉంటారు సార్. భయం మా చెడ్డదే, దాన్ని మనిషిని చంపేస్తుంది కూడా అని చెప్తా ఉంటారనమాట. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అనే భయం మాత్రం బాగా పట్టుకుంది సార్. ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ల కోసం వాటి కోసం చూస్తూ ఉన్నారు. అలాగే చంద్రబాబు గారు కూడా ఎన్ఆర్ఐలు అందరూ కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయండి, ఆంధ్రప్రదేశ్ రీబిల్డింగ్లో మీ పాత్ర పోషించండి అంటున్నారు. కానీ అందరిలో ఉన్న ఒకే ఒక డౌట్ ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి. మేము 2014 నుంచి 2019 దాకా ఆంధ్రప్రదేశ్ కోసం అలాగే కష్టపడ్డాము, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేశాము. మా ఇన్వెస్ట్మెంట్లన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మీరు మళ్ళా రమ్మంటున్నారు, మళ్ళా ఇన్వెస్ట్ చేయమంటున్నారు. మేము చేస్తాం, మాకు మట్టి మీద మాకు అంత ప్రేమ ఉంది, ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలన్న అభిలాషలో కూడా మాకు ఉంది. కానీ మేము ఇన్వెస్ట్ ఇప్పుడు చేసి ఏదో ఒక అభివృద్ధి కనుక తీసుకొస్తే మళ్ళా 2029లో జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళా పోయినసారి చేసినట్టే నాశనం చేయడానికి గ్యారంటీ ఏంటి? వాళ్ళు ఎందుకు అంటున్నారంటే సార్, ఈ రోజు కూడా చంద్రబాబు గారు లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్సీపీ మీద ఏమీ యాక్షన్ తీసుకున్నట్టు కనపట్ల. ఇప్పటికి కూడా కొడాలి నాని ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి వాగుడు వాగుతానే ఉన్నాడు, అడ్డమైన మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. సో వీళ్ళు ఇప్పుడు కూడా ఇంకా ఇలాగే ప్రవర్తిస్తున్నప్పుడు మళ్ళా రేపు 2029లో ప్రజలను మభ్యపెట్టి మళ్ళా ప్రభుత్వంలోకి వస్తే మళ్ళా అంధకారంలోకి తీసుకెళ్తారు కదా. సో ఏ ధైర్యంతో మేము వచ్చి ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఏ ధైర్యంతో మేము రావాలి అంటున్నారు. ఏమంటారు సార్? వాళ్ళందరూ చెప్పేది ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టేదాకా మాకు నమ్మకం రాదు అంటున్నారు. దానికి చెప్పండి సార్. శ్రీకాంత్ గారు, అద్భుతమైన ప్రశ్న అండి ఇది. ఎందుకంటే నా అనుభవం కూడా చెప్తాను. నేను మా అబ్బాయి చదువుకున్న తర్వాత వాడిని పెద్ద ఇండస్ట్రియలిస్ట్ చేయాలని నా సంకల్పం. అలా చదివించాను. చదివించి మంచి పరిశ్రమలు పెట్టి గొప్ప పారిశ్రామికవేత్త చేయాలన్న లక్ష్యం. నాకు కూడా చిన్నప్పుడు ఉండేది అదేదో. నాకు కొంత దురదృష్టం, అందరినీ చిన్న వయసులో తల్లిదండ్రులు అందరూ చనిపోవడం, ఒంటరిగా మిగలడం వల్ల నేను ఎదగలేకపోయాను, కోరికలు ఉన్నా కూడా. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న దుస్థితిని నేను చెప్తే, వాస్తవం చెప్తా, దుస్థితిని చూసి నేను పెద్ద స్పెషల్ క్లాస్ కాంట్రాక్ట్ లో వదిలేశాను. నాకు ఒక పెద్ద స్కూల్ ఉంటే ఆ స్కూల్ కూడా లీజ్కి ఇచ్చేసాను, నాకు వద్దానని. మా అబ్బాయి ఇండస్ట్రీస్ పెడతా అంటే మొదట అన్ని పోయి చూసామండి. మా ఏరియాలంతా పోయి ల్యాండ్స్ అవి చూసి చేస్తామంటే ఒక ఆఫీసులోకి వెళ్తే ఆ ఆఫీసర్ చెప్పాడు, నేను పరిచయం బాబు, మీ మామగారు డిఈగా ఉన్నారు, మాకు బాగా తెలుసు, దయచేసి ప్రయోగాలు చేయొద్దన్నమ్మా, చెడిపోతారు, మీకు ఏదన్నా ఉంటే ఏదైనా ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పారు. అదే అందుకని ఇది అంటే నేను ఈ ఊర్లో ఉండి ఇక్కడ ఉండి నాకు సామర్థ్యాలుండి తెలివితేటలుండి డబ్బు ఉంది అన్నీ ఉన్నా ఈ అవినీతి పరమైన రాజకీయ నాయకులు లేదా అధికారులు ప్రభుత్వం సరిగా లేకపోవడం వల్ల చిన్న అంటే పెద్ద ఏమి వేల కోట్లుగా చిన్న ఇండస్ట్రీ అనుకుంది, 4 ఆవులు మేపుదామంటే కూడా ధైర్యం లేదే, ఒక పౌల్ట్రీ పెడదామంటే ధైర్యం లేదే, ఒక చిల్లింగ్ సెంటర్ ఏదైనా పెడదామంటే ధైర్యం లేదే. ఈ దుష్ట దురాగతుడు వాడు ఎమ్మెల్యేకి డబ్బు ఇవ్వాలి, ఆ ఊరి సర్పంచ్కి డబ్బు ఇవ్వాలి, ఎంపీపీ జడ్పీటీసీ ఎంఆర్ఓ విఆర్ఓ ఆర్ఓ ఈఆర్ఓ మొత్తం సర్వనాశనం చేసిన తర్వాత ఎవరు వస్తారండి ముందుకి? ఎవరు వస్తారు? అందుకే ఈ రాష్ట్రం ఇంత దారుణంగా తగలపడిపోవడానికి కారణం ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయ నాయకులు. ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని అనవలసిన పనిలే. ఇక్కడ బిఎఫ్ మసూదన్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు, మా కాళహస్తి ఎమ్మెల్యే. ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసి ఒక ఎకరంలో ప్లాట్లు వేసి అమ్ముకోవాలంటే ఆయనకు మామూలు ఇవ్వాలి. సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉంది, మొన్న సస్పెండ్ అయింది ఆమె. ఆ దగ్గర పోతే ఇది ఆఫీసు ఫీజు ఇంత, నా ఫీజు ఇంత, ఎమ్మెల్యే ఫీజు ఇంత. ఏం దారుణం అండి! ఇవన్నీ అనుభవమైన పారిశ్రామికవేత్తలు భయపడటంలో తప్పేమీ లేదు, తప్పేమీ లేదు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ రాక్షస పరిపాలన వస్తే మేము పెట్టిన కంపెనీలో, ఫ్యాక్టరీలో, పరిశ్రమల్లో ఏం కావాలి? చూడండి, అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళే గల్లా అరుణ్ కుమారి గాని లేదా గల్లా జయదేవ్ రాజకీయాలకు స్వస్తి చెప్పారండి. రాజకీయాలకు స్వస్తి చెప్పారు. ఎక్కడో అమెరికా నుంచి గల్లా రామచంద్ర నాయుడు గారు వచ్చి ఇక్కడ తన పుట్టిన గడ్డ సొంత ఊరు కాబట్టి తిరుపతిలో పెట్టి వాళ్ళ ఊర్లో కూడా పేటమెట్ట చుట్టుపక్కల పలమనేరులో ఇండస్ట్రీస్ పెట్టి డెవలప్ చేసి
వేలాది మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నీచ ప్రవృత్తి కలిగిన ముఖ్యమంత్రి చూసి భయపడి రాజకీయాలే వదిలేశారు. ఇక్కడ ఉన్న కొన్ని యూనిట్లు అదిపి హైదరాబాద్ లో పెట్టారు. భవిష్యత్తులో దీన్ని ఇక్కడ విస్తరించడానికి భయపడి తమిళనాడుకి వెళ్దాం, ఇంకొక రాష్ట్రానికి వెళ్దాం అని ఉన్నారు. ఇక్కడ పుట్టి పెరిగి రాజగోపాల్ నాయుడు గారు ఎంపీగా ఉన్నారు. అంటే గల్లా అరుణకుమారి గారు వాళ్ళ నాన్నగారు. గల్లా అరుణకుమారి గారు 4 సార్లు ఎమ్మెల్యే మంత్రి చేశారు. ఆమె కొడుకు 2 సార్లు లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. ఇంత బ్యాక్గ్రౌండ్ డబ్బు ఉన్న వాళ్ళు కూడా పరిశ్రమలు పెట్టి భయపడుతుంటే కొత్త వాడు వచ్చి ఎలా పరిశ్రమ పెడతారండి? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, ధైర్యం ఉంది. నన్ను ఒక చిన్న పెట్టమంటే కూడా పెట్టలేనండి. పెడతా, వస్తానే కూల్ చేస్తే, కొట్టేస్తే, ఇంకొకటి చేస్తే ప్రతి లోపాలు లేకుండా ఏ పరిశ్రమ ఏ సంస్థ ఉండదండి. చిన్న చిన్న లోపాలు లేకుండా ఎవ్వరము చేయలేం. భారతదేశంలో ఒక చిన్న లోపాన్ని తీసుకొని మూసేస్తారు కంపెనీ. కాబట్టి మీరు అన్నట్టు ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. ఆయనకు శిక్ష పడిపి 1-2 ఏళ్లలో ఆ బెయిల్ రద్దు చేసి గబగబా విచారణ జరిపి ఆయనకి జైలుకు పంపే శిక్ష పడిపోతే ఆయన ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు తిరిగి రాడు అనిపిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి పరుగులు తీస్తుందని నా ఉద్దేశం. ఇది నిజంగా ఈ ఈ ఆలోచన, ఈ భావన తీసుకురావడం మీకు హ్యాట్స్ చెప్పండి. నిజంగానే నాలో కూడా అంతర్గతమైన మదన పడుతున్నాను. మీకు తెలియదండి, చిన్న ఏదో మా అబ్బాయి ఏదో మీకు చెప్పినట్టు చిన్న కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం. భయం, వాడేమంటాడు, వాడు బిఎఫ్ మసూదన్ రెడ్డి ఎమ్మెల్యే ఏమంటాడు, ఆ ఎమ్మెల్యే కూతురు ఎప్పుడు వస్తాదో, కాకపోతే ఆపేయ డబ్బులు ఇవ్వు అంటే నేను ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, వడ్డీలు అడగట్టాలి, బ్యాంకులో అప్పులు ఎప్పుడు తెచ్చుకోవాలి, ఇవన్నీ తెచ్చి వీళ్ళకి కట్టాలి. ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయ నాయకులు ఉన్నంత కాలం పారిశ్రామికవేత్తలు రావడానికి భయపడతారు. ఇంకా నేను చాలా ఉదాహరణ చెప్పగలను. కొన్ని ఊర్లు బాగుపడలేదండి. మా చిత్తూరుకి రావడానికి అందరూ భయపడతారు. చిత్తూరు మా జిల్లా కేంద్రం, ఉమ్మడి జిల్లా కేంద్రం. ఎవరికి మామూలు ఇవ్వలేక తిరుపతిలో ఆ భూములు కొనాలంటే భయపడుతున్నారు. ఇంటి స్థలం కొని వెళ్ళి వాడు ఎక్కడో ఉంటే మరుసటి రోజు కబ్జా చేసేసి ఉంటారు. ఈ వైఎస్ఆర్ పార్టీ గూండాలు ఉన్నారండి. అందులో పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. తిరుపతిలో పోలీస్ ఆఫీసర్లు కూడా వైఎస్ఆర్ గూండాలు ఉన్నారు. అలాంటి గూండాలను నియంత్రించకపోతే మళ్ళీ ఏమన్నా అంటే కక్ష సాధింపు అంటారు. వాడు ఎదవ కబ్జాలు చేశాడు, దొంగతనాలు చేశాడు, వీడిని ఏదైనా అన్నామనుకో, చూశారు అప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మా మీద కక్ష సాధింపు. ఈ దొంగలను వదిలేయాలనా? అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి త్వరగా శిక్ష పడితే రాష్ట్రం బాగుపడుతుంది. చాలా చక్కటి రెండో విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన జీవితంలో ఇంకా రాజకీయాల్లోకి వచ్చే ప్రశ్న లేదు. ఆయన మళ్ళీ గెలుస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడని కలలు కనాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆయన భ్రమంలో ఉన్నాడు. నాకు 40% ఓట్లు వచ్చాయి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 40% ఓట్లు వచ్చాయి, మళ్ళీ నేను 2009లో వస్తాను, మొన్నటి నుంచి మాట్లాడుతున్నాడు. నాకున్న రాజకీయ అనుభవం ఇప్పుడే కాదండి, నేను 4 ఏళ్ల క్రితం చెప్పాను. ఇప్పుడు కాదు, నా పాత వీడియోలు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తే ఆయన పతనం తప్పదు, వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారు, ఆయనకి రాజకీయ భవిష్యత్తే లేదని చెప్పాను. ఈ రోజు కూడా రికార్డ్ చేసుకోండి, 5 ఏళ్ల తర్వాత కూడా అడగండి. ఆయనకి ఇంకేదండి, వచ్చే ఎన్నికలు పులివెందుల్లో కూడా ఉండడు. అసలు ఆయనకి రాజకీయ భవిష్యత్తే లేదు. ఇలాంటి కిరాతక రాజకీయాలు చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ప్రజాస్వామ్యంలో బ్రతికి బట్ట కట్టలేదు. మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్మే దేశం అని, అంటే సైకాలజిస్ట్ గా కాకుండా కర్మ సిద్ధాంతం. ఇలాంటి వాళ్ళను దేవుడు కూడా క్షమించడు, భూమి భరించదు, ప్రకృతి వాళ్ళని ఎంకరేజ్ చేయదని, సహించదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారనేది భయం అవసరం లేదు. భయం వేడండి, పరిశ్రమలు పెట్టండి, అభివృద్ధిని కాంక్షించండి అని అందరికీ నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నిజంగా ఎష్యూరెన్స్ మాత్రం డెఫినెట్గా ఇప్పుడు పాలకపక్షంలో ఉన్న తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన కానీ, కూటమి కానీ ఇవ్వాలి. అందరికీ ఉన్న ఇంకో భయం ఏంటంటే బీజేపీ ఇంకా
జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడిగానే చూస్తుంది. సో బీజేపీ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి. సో అందుకే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేరు అంటున్నారు. అలాగే చంద్రబాబు గారికి వచ్చినట్టు మళ్ళీ రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి అధికారం వస్తుందంటే మీరు అన్న దాంట్లో నేను ఏకీభవిస్తాను సార్. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సువర్ణ అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది 2 ఎలక్షన్స్ మ్యాండేట్ అనమాట. అలాంటి వాళ్ళు ఏ చిన్న చిన్న తప్పులు చేసినా సరే ఈజీగా ప్రజలు యాక్సెప్ట్ చేసి ఇంకోసారి అధికారం ఇచ్చేవాళ్ళు. కానీ ఆయన చేసుకున్న తప్పులకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూడా చేశారు. సో డెఫినెట్గా చంద్రబాబు గారు మాత్రం ఈసారి జనరాజ్యంగానే పాలన చేస్తారు. అలాగే ఆయనకి ప్రజాపక్షము అలాగే అభివృద్ధి అనేది కాంక్షంగా చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి రారు అని అయితే మనకి ఇప్పుడు కనిపిస్తుంది. కాకపోతే ఇంకా అది 5 సంవత్సరాలు ఉంది కాబట్టి దాని గురించి ఆలోచిద్దాం సార్. కానీ మీరు అన్నట్టు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేస్తే తప్ప ఇన్వెస్టర్లకు కాన్ఫిడెన్స్ రాదు. బట్ ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడంలో తెలుగుదేశం కూడా ఎంత మేరకు ముందడిగేస్తుందో చూద్దామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.